వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. లక్ష్మణ్ ఉట్టేకర్ ఎంతో గొప్పగా ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ కథని తెరకెక్కించి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి స్వరభాస్కర్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్గా మారింది. మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో సంభాజీ మహారాజ్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చిత్రహింసలకు గురిచేసి చంపాడని సినిమాలో చూపించారు. సంభాజీ మహారాజ్ని తీవ్రంగా గాయపరిచి గోళ్లు కత్తిరించి కళ్లల్లో ఇనుప చువ్వలు దించి ఇలా చిత్రహింసలకు గురి చేశారన్న విషయాన్ని స్వరభాస్కర్ తప్పుపట్టింది. దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఔరంగజేబ్ చేతిలో సంభాజీ మహారాజ్ చిత్రహింసలు అనుభవించి మృతి చెందారు అనటంలో ఎలాంటి కల్పితం లేదంటున్నారు. దయచేసి చరిత్రతో ఆటలాడకండి అని హితవు పలుకుతున్నారు. రైట్. ఒరిజినల్గా చరిత్ర ఏం చెబుతోంది? హిందూ సంఘాలు ఎందుకు భగ్గుమంటున్నాయి? బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న చావా సినిమాపై ఎందుకు ఇంత కాంట్రవర్సీ? నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయా? ఇలాంటి అంశాలని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎం రామరాజు గారు, విహెచ్పి సీనియర్ లీడర్, శ్రవణ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, అండ్ రాహుల్ అయ్యర్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు, ఫిల్మ్ క్రిటిక్. అందరికీ నమస్కారం అండి. శ్రవణ్ కుమార్ గారు, మేడం, అసలు ఒరిజినల్గా చరిత్ర ఏం చెబుతోందండి? అంటే సంభాజీ మహారాజ్ కోసం చరిత్ర ఒరిజినల్గా ఏం చెబుతోంది? సంభాజీ మహారాజు కథను ఆధారంగా చేసుకొని ఇప్పుడు చావా అనే చిత్రం అయితే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చావా మీద రకరకాల వాదనలు, విమర్శలు, ఒకవైపు ప్రశంసలు భారీ ఎత్తున వస్తున్నాయి. విమర్శలు అడపాటు తప్ప ఒకలో ఇద్దరు ఇట్లా ముఖ్యంగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళ విమర్శ అయితే కొంచెం హైలైట్ అవుతుంది. ఇప్పుడు అందుకే అది మన చర్చనీయాంశం ఉంది. ఈ చరిత్ర ఏం చెప్తుంది అనేది మనం ప్రశ్న చూసుకుంటే, వాస్తవానికి 1600 శతాబ్దంలో జరుగుతున్నటువంటి అప్పుడు అంటే మొఘల్ సామ్రాజ్యం తర్వాత శివాజీ పరిపాలన, అతని కుమారుడి శంభాజీ గారు, ఇదంతా కూడా 16, 15, 17 శతాబ్దం అనుకుంటే మనం అప్పటికి మనకు మాక్సిమం ఈ చరిత్ర రికార్డ్ చేయడం విధానంలో కానీ, చరిత్రను దాచడానికి ఈ పుస్తకాలుగా రాయడం కానీ, డైరీ మెన్షన్స్ కానీ మనకు ఆధారంగా లేవండి అప్పట్లో. అంటే పేపర్ కనిపెట్టినప్పుడు మాత్రం పుస్తకాలు, పుస్తక రచనల గురించి ఒక రికార్డింగ్ మనకు చరిత్ర దొరుకుతుంది, హిస్టారికల్ పీరియాడికల్ గా దొరుకుతుంది. ఇట్లాంటి సమయానికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవాలంటే కేవలం శాసనాలు కానీ, ఆ సమకాలికంగా ఆ కవులు కానీ, ఆ చరిత్రకారులు కానీ రాసినటువంటి అనుభవాలు కానీ ఆధారంగా తీసుకొని మనం ఇప్పటికీ ఆ చరిత్రను మనం చదువుతా ఉన్నాం, చరిత్రను రికార్డ్ చేసుకుని అదే అంటే సమకాలికంగా దరిదాపుగా ఉన్నటువంటి సంవత్సరాలు, దరిదాపుగా మెన్షన్ చేసినటువంటి ఇయర్లు, అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పుడు అవలంబిస్తున్న శతకం కానీ, అంటే శాలివాన శతకం మనం వాడుతున్నాం, గతంలో వాడిన విధానాలు వేరున్నాయి. ఇవన్నీ సమతూకంగా చేసుకుంటూ చరిత్రను పునర్నిర్మించుకుని రికార్డ్ చేసుకుని దానినే మనం ఫాలో అవుతున్నాం. దాన్ని వక్రీకరించడానికి తగిన ఆధారాలు లేకుండానే చాలా మంది ఈ విధంగా ఇప్పుడు విభేదిస్తూ చరిత్రను తప్పుగా రికార్డ్ అయిందని అంటుంటారు. ఇక్కడ శివాజీ గారి కుమారుడు సంభాజీ గారు పరిపాలన చేసిన మాట వాస్తవం. ఆ పరిపాలన కూడా హిందూ రాజ్య స్థాపనకు, హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మ పరిపాలన చేయడానికి, హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి ఒకటి కృషి చేస్తూనే హిందూ ఆచారాన్ని పాటించేటువంటి ప్రజల యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఒకవైపు మొఘలు ముస్లిం రాజ్యాలను చూస్తూ హిందూ రాజ్యాల మీద దాడి చేసి, ఆ దాడి చేసినటువంటి ఆ ప్రాంతాలలో హిందూ దేవాలయాన్ని కూలగొట్టడం కానీ, హిందువులను మతమార్పు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటే అలా జరగకూడదు, నా హిందూ రాజ్యం ప్రతిష్టంగా ఉండాలని ఎలాంటి రాజీ పడకుండా అంటే యుద్ధ విద్యలో కానీ అట్లాంటి విషయంలో శివాజీ నుంచి పులిపించుకున్నటువంటి సంభాజీ గారు రాజ్యాన్ని కాపాడుకుంటూనే హిందూ ధర్మాన్ని కాపాడాడు. అయితే ఇక్కడ స్వయాన మనకు చరిత్రలో చెప్తున్న విధానం ప్రకారం స్వయాన భావమర్ది అంటే భార్య సోదరుడు ఇచ్చేటువంటి నమ్మక ద్రోహం వల్లనే ఔరంగజేబుకు దొరకడం, వాళ్ళు చిత్రహింసలు గురి చేసి నువ్వు నీ రాజ్యం ఒప్పజెప్పడమే కాకుండా హిందూ ముస్లిం మతాన్ని స్వీకరిస్తే చాలు, నేను క్షమించి మళ్ళీ నీ రాజ్యం నీకు ఇష్టానికి కూడా కండిషన్ పెట్టినా కూడా
హిందూ ధర్మాన్ని వదలకుండా ప్రాణత్యాగం చేసినటువంటి వీరోచిత రాజు మన సంభాజీ మహారాజు గారు. అతన్ని చావాని అంటే ప్రాంతీయటువంటి మరాఠా భాషలో చావా అంటే సింహం పిల్ల అంటే కూన అంటూ ఉంటాం మన తెలుగులో అయితే పిల్లి కూనాలు. అలాగే ఆ సింహం యొక్క ముద్దుగా జూలుగా ఉండేటువంటి పేరుకి వాళ్ళు మరాఠీ భాషలో చావా అని పిలుచుకుంటారు. ఆ చావా పేరు మీదనే ఇప్పుడు సినిమా రావడం జరిగింది. హిందూ పరిరక్షణ కోసం ఖచ్చితంగా శివాజీ తర్వాత సంభాజీ గారు ఆ ధర్మపాలన చేసిన వరకు చరిత్రలో ఖచ్చితంగా ఉంది. అది మనం ఏ విధంగా అనుమానించడానికి వెళ్ళినటువంటి ప్రాంతం. ఎందుకంటే కొందరు అంటే ఒక్కొక్కసారి కొన్ని రాజ్యాల మీద అపవాదం ఉంటుంది. ఆయన హిందూ ధర్మం ఇప్పుడు టిప్పు సుల్తాన్ మీద చాలా ఉంటుంది. ఒకవైపు టిప్పు సుల్తాన్ హిందువుల మీద దాడి చేశారని చెప్పుకుంటే హిందువుల వాళ్ళ పక్షపాతిగా వివరించారని ఒకరికాడు చెప్తా ఉంటుంది. అట్లాంటి వివాదాస్పదం అయితే శివాజీ గారి మీద కానీ శంభూజీ గారి మీద కానీ లేదంటే ఖచ్చితంగా హిందూ స్థాపన కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ రోజు కూడా మరవాట ప్రాంతం అంటే ఇప్పుడు సుమారు 3 నుంచి 400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అదే స్ఫూర్తి శివాజీనే స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని హిందూయిజాన్ని హీరోగా తీసుకొని ఆయన ఆశయాలకు కూడా ఆయన ప్రతీక తీసుకొని ఆయన జెండాలు ఆయన ప్రతిమలు పెట్టుకొని ఈ రోజు కూడా అంటే ఈ రోజు వచ్చి ఉండొచ్చు బీజేపీ భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘ అయినా కానీ అంత పూర్వం కూడా వందలాది సంవత్సరాల నుంచి కూడా శివాజీనే హిందూ పరిరక్షణగా చూసుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా హిందూ ధర్మం వచ్చినా శివాజీ ప్రేరణలు శివాజీ యొక్క స్ఫూర్తితోనే హిందూ ధర్మ రాజ్యం పరిపాలన జరిగింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి తీసుకుంటున్నాం. ఈ దీంట్లో వివాదాలు తీసుకోవడానికి సినిమాలో వివాదాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సినిమా అనేది కళాత్మకమైనది, అది కమర్షియల్ వాల్యూ కలుగుతున్నది. అయితే చావా చిత్రం సినిమాకు ముందు ఇది నిజ యథార్థం కాదని వేశారా లేదా ఇది కల్పితం వేశారా అన్న దాని కార్డుని బట్టి డిక్లరేషన్ కూడా చూస్తే అసలు విమర్శలకు తాగుందా లేదో కూడా మనం చెప్పవచ్చు. సినిమాలకే చూస్తారు, సినిమాల కమర్షియాలిటీ ఉంటుంది. ఏదున్నా కూడా దాన్ని మాత్రం విమర్శించడానికి వీల్లేదు. సినిమా కాబట్టి సినిమాలనే చూడాలి. సినిమా ఆధారంగా ఎలాంటి వాదనలు కాదు వాదోపరగా చేయడానికి అవకాశం లేదు. రైట్ అండి. ఒకసారి మనతో పాటు రామరాజు గారు విహెచ్పి లీడర్ ఉన్నారు. రామరాజు గారు నమస్తే అండి. చెప్పండి రామరాజు గారు, స్వరభాస్కర్ గారు చేసిన కామెంట్స్కి మనం తర్వాత వెళితే ఒకసారి అంటే ఒక మతాన్ని ఒక కులాన్ని పోర్ట్రే చేసేలాగా ఇప్పుడు సినిమాలు తీస్తూ ఉంటే దాన్ని జనాదరణ ఎక్కువగా ఉంటుంది అన్న విమర్శలు మనం ఎక్కువ వింటున్నాం. అది నిజమేనా అండి? అంటే ఒక నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఏదో ఒక కాంట్రవర్సీలో సినిమా బాగా ముందుకు తీసుకువెళ్తున్నారు అన్న మాటలు ఎక్కువ వింటున్నాం. ఇది ఎంతవరకు నిజమండి? ఇదేంటంటే మన దురదృష్టం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా విధానమే మనని అంటే మన యొక్క చరిత్రను ప్రొజెక్ట్ చేయలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే స్వతంత్ర సేనాలు స్వతంత్ర కోసం పోరాడినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మీయులు ఒక 2 సంవత్సరాలలోనే వాళ్ళంతా కూడా పరంపొందించడం జరిగింది. అది మన దురదృష్టం. తర్వాత మన యొక్క విద్యాశాఖ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూడండి, అంటే ఆ కాలంలో 1947 తర్వాత ముస్లింసే ఉన్నారు, తర్వాత కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. అందుకనే నిజ చరిత్రను మాకు అక్కడ చూపెట్టలేదు. స్వరభాస్కర్ ఎవరండి? ఆమె చరిత్రకారులా? ఆమెకి ఏమిటి అసలు? ఆమెకున్న పరిజ్ఞానం ఏంటిది? చరిత్ర గురించి ఏంది? ఆమె యొక్క అంటే నిజంగా చెప్పాలంటే తన యొక్క పర్సనల్ దీనికోసము ఎవరినో ఆ మతాన్ని అవలంబించింది, ఆ మతం కోసం పోయి ఆ మతం వాళ్ళని చేసుకుంది. కానీ నిజంగా ఆ మతావలంబితులే ఔరంగజేబే కానీ అక్బరే కానీ షాజహానే కానీ వాళ్ళు రాసిన చరిత్రకారులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దివాన్లు ఉంటారు కదా, వాళ్ళు చరిత్ర పుట్లలో రాశారు. వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకున్నారు. ఎందుకు? అది కాకుండా ఇప్పుడు ఆమె నిజంగా చూడాలంటే ఢిల్లీ ఉంది, ఆనంద్పూర్ సాహిబ్ ఉంది, అక్కడ షీష్గంజ్ అని రికాబ్గంజ్ అని, ఇవన్నీ ఏంటివి? ఆ రోజు వాళ్ళు పెట్టిన యాతనలకు గుర్తులే కదా. ఈ రోజు శివనేరి ఇక్కడ మన పూనాలో ఉంది. ఈయనకి ఏదైతే సంభాజీని ఏదేమైతే యాతనాలు చేసిందో ఇవన్నీ కూడా రికార్డు వాళ్ళు రాసుకున్నాయి, మనం చెప్పాల్సింది కాదు. ఈ రోజు ఇన్ని రోజులు మనకు దురదృష్టం ఏంటంటే మన చరిత్రని చెప్పుకోలేకపోయింది. మన యొక్క గొప్పతనం మనం ఇంత త్యాగశీలుడు కాబట్టి మనం ఈ రోజు ఈ హిందూ ధర్మము సనాతన ధర్మం ఉన్నదనేది గర్వంగా చెప్పుకోవాల్సింది. మనని మసిపూసి మాలకాయ చేసి ఎవరైతే మన పాలకులు ఉన్నారో వాళ్ళు దీన్ని మరుగున పడేసి, కానీ ఇప్పుడు హిందూ సమాజం మేల్కొన్నది. హిందూ సమాజానికి నిజమైన చరిత్రని చూపించాల్సిందే. అప్పుడే మనం గర్వంగా ఫీల్ అవుతాం. మన చరిత్ర ఎన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు మనం పాలించిన మన హిందూ ధర్మం సనాతన ధర్మం ఎన్ని రోజులు ఉన్నదంటే ఇట్లాంటి మహానుభావుల వల్లనే. ఖచ్చితంగా గురు తేజ్ బహదూర్ సింగ్ ఉన్నది,
ఆయన దగ్గరికి ఎవరు మన కాశ్మీరీ పండితులు పోయినరు. అయ్యా ఇట్లా మాకు ఒక గడువు ఇచ్చిన ఆయన 6 నెలల లోపల మీరు మతం అన్న మారాలి, లేకపోతే మిమ్మల్ని శిరచ్ఛేదం చేస్తాని. వాళ్ళు గురుతేజ్ బాధ్యత లేకపోతే ఆయన పోయింది అక్కడికి ఔరంగజేబ్ దగ్గరికి. నేను నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా. ఆయన ఎన్ని ఆటలు చేసినది, ఆయన ఇవన్నీ రికాబ్గంజ్ అంటే ఏంటిది, ఆయన బాడీని కాల్చిన చోటుని రికాబ్గంజ్. షీష్ గంజ్ అంటే ఏంటిది, ఆయన తలని ఎక్కడైతే వేలాడు తీసేదో అదే షీష్ గంజ్. ఇట్లాంటివి చారిత్రక ఆధారాలు ఉందంట. ఎవరండి సరాభాస్కరు ఆమె యొక్క దానికోసము హవస్ కోసము ఎవరు పెళ్లి చేసుకుని ఎక్కడో పోయి మన గురించి చెప్పడం ఏంటిది? ఇంకొకటి, ఆమె ఏ మతాన్ని అయితే ఈరోజు అవలంబిస్తుందో దాని గురించి మాట్లాడుతుందా? ఉన్నదా దమ్ము? రమ్మనండి ఓపెన్ గా మాట్లాడడానికి. ఆమె ఎప్పుడైతే మన ధర్మం కాదనుకొని పోయింది కదా, ఆ ధర్మం కోసము ఆ చరిత్ర కోసం ఆమె మాట్లాడాల్సిన అసలు అవకాశం ఏముంది? ఆమె నైతిక బాధ్యత ఏముంది? నువ్వు నిజంగా మమ్మల్ని కాదనుకున్నావు పోయినావు, మా గురించి మాట్లాడద్దు, హిందూ ధర్మం కోసం కానీ సనాతన ధర్మం కోసం కానీ మా చరిత్ర గురించి అసలు నీకు ఎటువంటి నైతిక హక్కు లేదమ్మా తల్లి. నువ్వు ఏ ధర్మాన్ని మతాన్ని నమ్ముతున్నావు దాని మీద నేను చర్చ వస్తావా? అసలు నీకు మతం ఏదైతుందో అది దీన్ని ఒప్పుకుంటుందా? చర్చకు వేదిక అవుతుందా? అసలు అక్కడ జరుగుతున్న పురీతులన్నీ నిజంగా చెప్పాలంటే మన దురదృష్టం ఏంటంటే మనకు లేని దుర్గుణాలను అంటగట్టడము, ఆ మతానికి లేని సద్గుణాలను జోడించడం మాత్రం జరుగుతున్నది. మీరు ఎక్కడ చూడండి, ఈరోజు వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఈ రోజు ప్రపంచం మొత్తంలో జరుగుతున్నది ఆ మతం అవలంబితులే కదా, ఆ మతం వాళ్ళే కదా చేస్తున్నది. ఎక్కడన్నా పోని ప్రపంచంలో ఎక్కడన్నా సుఖం ఉందా, శాంతి ఉందా వాళ్ళ వాళ్ళు చెప్పండి ఉంటే. అందుకే కదా ఆయన ఏమన్నాడు, గురుతేజ్ బాగా నువ్వు కనుక నిజంగానే చెప్తే నేను అవుతుంది. కానీ ఇక్కడ సంవాది గురించి ఏం చెప్పింది ఆయన, అయ్యా నువ్వు మతం కాదు, నువ్వు మరాఠాగా మారిపో తెలుస్తుంది అని చెప్పింది. కానీ అంటే అది గొప్పతనం మనది. దాంట్లో ఎక్కడున్నదండి అంత సంకుచితం ఉన్నది. మన దగ్గర సౌభాగ్యము సర్వేజన సుకుంకున్నంత అంటాము, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా ఒకటే అంటాము. వాళ్ళు అన్నదే వాళ్ళు ఈ రోజు 5 సార్లు ఎంత నమాజ్ చెప్తారో ఏమంటారు, మా అల్లానే గొప్ప, మా అల్లా కంటే ఇంకా మించిన వాడు లేడు అని బాహటంగా మనం ఎక్కడైనా చెప్పినామా? ఏ గురువు అనే చెప్పిండా, ఏ దేవుడు అని చెప్పిండా, ఏ భగవంతుడు అని చెప్పిండా? చెప్పండి ఒక్క దగ్గర మనం వాళ్ళు చెప్పినట్టు మీరు కాదు, మీరు నరకానికి పోతారు అన్నడా మన దేవుడు ఎక్కడన్నా? మీరు హిందూ ధర్మాన్ని అవలంబించకపోతే మీరు కానీ నిజంగా చెప్పాలని చరిత్రలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏ ధర్మాన్ని అయితే వాళ్ళు కించపరిచిండ్రో, ఏ ధర్మం దగ్గర ఉన్నటువంటి ఆస్తులని పూర్తిగా అయితే రామరాజు గారు మనం డెఫినెట్ గా హిందూ ధర్మాన్ని మనం అంటే గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడారు, కుంభమేళాలో అంటే నిర్వహణ లోపం మూలంగా చాలా మంది చనిపోయారు, దానికి మీరు ఎమోషనల్ అవ్వట్లేదా, దానికి మీకు కన్నీళ్లు రావట్లేదా అన్న. అంటే ఇప్పుడు ఆమె చెప్పిన అన్ని వర్డ్స్ లో ఇది కూడా పాజిటివ్ వర్డ్ ఉంది కదా, ఇది మనం ఎందుకు తీసుకోకూడదు? చెప్తాను, అది పాజిటివ్, అది కూడా నెగిటివే. పోయింది ఆమె కుంభమేళ, నేను పోయినాను అక్కడ 4 రోజులు ఉన్నాను. మా అలీన బయటకు ఉంది, చూస్తాం కదా అక్కడ కళ్ళతో మేము చూస్తాం కదా. పోనీ ఇన్ని కోట్ల మంది పోయిందని చెప్తున్నాం కదా, ఒక్కరన్నా ఆరోగ్యం చెడిపోయిందని కానీ లేకపోతే అలర్జీ వచ్చిందని కానీ ఎవరన్నా చెప్పిందో అన్న? ఎక్కడన్నా ఉంటుందా? ఇక్కడ రికార్డ్ అయిందా? ఇన్ని కోట్ల మంది పోతున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యము చెడిపోయినప్పుడు నీకెందుకు తల్లి? నీ మస్తిష్కమే మంచిగా లేదు, నీ మస్తిష్కమే ఒక చెడిపోయింది కాబట్టి నువ్వు ఒకసారి పోయి కుంభమేళలో మునిగిరా, అప్పుడు నీకు కూడా సద్బుద్ధి వస్తుంది, ఆ భగవంతుడు సద్బుద్ధి కలిస్తాడు కాబట్టి కుంభం చెప్తున్నది. అంటే పోలేదు, అది పోవాలి, అక్కడ పోయి చూడాలి. మేము చూస్తున్నాం అక్కడ వస్తున్నారు కదా, విదేశీయులు వస్తున్నారు కదా. విదేశీయులు మనకు తెలుసు కదా, వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ గురించి, పవిత్రత గురించి, అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అవన్నీ గురించి. వాళ్ళు కూడా ఎవరికి కూడా అసలు జ్వరాలు రాలేదు, ఎవరికి కూడా అసలు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ కాలేదు. అట్లా నీకెందుకు తల్లి, నీకెందుకు? రైట్ అండి, మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు జాయిన్ అయ్యారు. రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ అయ్యర్ గారు, మనం సినిమాని ఎలా చూడాలి? ఇలాంటి హిస్టారికల్ మూవీస్ కానీ బయోపిక్లు కానీ తీసేటప్పుడు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తీయాలి? ఇందులో ఏమైనా అంటే ఏమైనా డైరెక్టర్ లిబర్టీ ఎన్ని చోట్ల తీసుకునే అవకాశం కనిపించింది మీకు? మూవీ చూసారండి? చూసాను. అసలు డైరెక్టర్ లిబర్టీ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే ఒక హిస్టరీని రిపీట్ చేస్తున్నాం. హిస్టరీని హిస్టరీగానే చూపించాలి, కానీ దాంట్లో వీళ్ళ సొంత తెలివితేటలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, అందులో ఛత్రపతి శివరాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన ఎలా నిలబెట్టాడు, మొఘల్ రాజ్యాలతో ఎలా ఉండాడు అనేది వాళ్ళ సబ్జెక్ట్ లోనే ఉంటుంది అది. బికాస్ ఇక్కడ మనకు తెలుగు, హిందీ
తమిళ్ మలయాళం అనే సెకండ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో వాళ్ళకి మరాఠీ అనేది అదొక సెకండ్ లాంగ్వేజ్. స్కూల్స్లో పిల్లలు చదువుతారు, ఓకే ఔరంగజేబ్ కథ ఏంటి, శివాజీ కథ ఏంటి అనేది. దాన్ని ఇప్పుడు డైరెక్టర్ లిబర్టీ సినిమాటిక్ అడ్వాంటేజ్ కోసం తీసుకొని చూపించాల్సినంత ప్రయత్నం చెయ్యడు. చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే వీడు సొంత తెలివితేటలు పెడితే దాంట్లో ఇంకేం చూపిస్తారు. సంజయ్ లీలా బన్సాలియే, పద్మావత్ కానీ, బాజీరావు కానీ ఇవన్నీ కూడా ఆ మూలాలన్నీ వెతికి దాంట్లో ఏదైతే ఉందో అదే చూపించారు, వేరే చూపించలేదు. రీసెంట్ గా వచ్చిన హీరామండి, అంతకుముందు తీసిన కత్తియవాడి గంగూబాయ్, ఏదైనా కూడా దాంట్లో ఉండేవి ఏమీ చేంజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ బయటకు వచ్చి నువ్వు జనాలను విమర్శించడం, నువ్వు సినిమా చూడు, నీకు నచ్చలేదు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పచ్చు, కానీ మీరు ఎందుకు థియేటర్లో ఏడుస్తున్నారు, బయట వాళ్ళు చనిపోయినప్పుడు మీకు కన్నీళ్లు రాలేదా, అంత ఎమోషన్ రాలేదా అంటే ఏడ్చే తత్వము సినిమా. ఆ శివాజీ మహారాజ్ గారిని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు ఆ మరాఠీ ప్రజలు. వాళ్ళనే కాదండి, తెలుగులో కూడా యూనో వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టు ఛత్రపతి శివాజీ. అలాంటి వాళ్ళని ఈమె బయటకు వచ్చి నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ఏడవట్లేదు, 4 సినిమాలు నటించావు, 2 ఫిలింఫేర్లు నటించావు, 2 ఫిలింఫేర్లు వచ్చాయి నీకు, 4 సినిమాలు ఆమె నటించింది, ఓకే. ఆ 4 సినిమాల్లో నీకు పేరు వచ్చిందని నోరు ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోతుందా? పైగా నువ్వు హిందూగా పుట్టావు, నీకు ఆ ఛత్రపతి శివాజీ ముంబైలో 2008 నుంచి ఉంటున్నావు. ఛత్రపతి శివాజీ ఉత్సవాలు, ఆయన జన్మోత్సవాలు ముంబైలో కానీ పూణేలో కానీ ఎలా చేస్తారో తెలీదా? సంభాజీ మహారాజ్ గురించి కనీసం తెలియకుండా నువ్వు సినిమాకి వెళ్ళిపోయావా? సినిమాలో ఒక డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని చూపిస్తూ ఆమె చెప్పడం ఏంటంటే, లాస్ట్ క్లైమాక్స్ లో ఏదైతే కళ్ళుప్పు రాయడము, ఆ కళ్ళల్లో ఘోరంగా ఇనుప చువ్వలు పెట్టి కళ్ళల్లో గుచ్చటం లాంటి, అది అంతా కల్పితం. 500 సంవత్సరాల క్రిందట జరిగింది. ఇప్పుడు మనకు అది నిజమా కాదా అన్నది మనకేం తెలుసు. ఇప్పుడు చనిపోతున్నారు, దీన్ని చూసి మీరు ఎమోషనల్ అవ్వట్లేదు ఎందుకు అని ఆమె అడుగుతూ ఉన్నారు. ఆమె 500 సంవత్సరాల కింద జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఎవరి కోసం ఆయన చనిపోయాడు, ఎవరి కోసం ప్రాణత్యాగం చేశాడు, ఏ దేశం కోసం? మొఘల్ సామ్రాజ్యంలో బతకాలని ఆయన ఏమైనా ప్రాణత్యాగం చేశాడా? లేదుగా. మనం ఇప్పుడు ఆ దేశంలో 500 సంవత్సరాల క్రితం చరిత్ర పిల్లలకి తెలుస్తోంది. ఎలా మన హిందూ దేశం పుట్టింది, హిందూ దేశం కోసం కానీ హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి వాళ్ళంతా ఎట్లా పాటుపడ్డారనేది తెలుస్తుంది. మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు పోతున్నారు. దాని గురించి గవర్నమెంట్ కొన్ని కోట్ల మంది వెళ్తున్నప్పుడు జరిగిన తప్పిదాల గురించి గవర్నమెంట్ కేర్ తీసుకుంటుంది. ఆ ఫ్యామిలీస్ బాధపడుతున్నారు. చూసి మనం కూడా టీవీలో చూసి అయ్యో ఇంతమంది చనిపోయారా, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మనం కూడా మాట్లాడుతున్నాం. కానీ సినిమాకి కుంభమేళాకి లింక్ చేసినప్పుడే నీ తెలివి, నీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైపోయింది. నువ్వు బాధపడు, దాని గురించి సపరేట్ గా డిబేట్ చేయి, నువ్వు పోరాడు, నువ్వు పో గవర్నమెంట్ కి, రాజకీయ పరంగా పాలిటిక్స్ తో వెళ్ళి యూపీ గవర్నమెంట్ నువ్వు నిందించు, యూ హ్యావ్ ఎ రైట్. బట్ సినిమాలో ప్రజలు ప్రేక్షకులు సినిమాని చూసి దాంట్లో భావోద్వేగానికి డౌన్ అవుతుంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయానికి పిలవడం ఏందండి? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా? అసలు ఆమె ఎవడండి మాట్లాడడానికి ముందు? అసలు ఇట్ డజంట్ హావ్ ఎనీ రైట్ టు టాక్. నీకు నచ్చలేదా? ఓకే, నచ్చలేదు, కానీ అది కల్పితం, అవన్నీ ఎప్పుడో జరిగాయి, ఇప్పుడు కొత్తగా చూపిస్తాడు, నిజమా కాదా? నువ్వు చదవాలి, నువ్వు చదివితే ఎప్పుడైనా పుస్తకాలు కానీ చిన్నపిల్లలు స్కూల్లో ఉంటాయండి, సంభాజీ మహారాజ్ గురించి, ఛత్రపతి శివాజీ గురించి ముంబై స్కూల్స్ లో కానీ పూనా స్కూల్స్ లో కానీ ఉంటాయి ఆ బుక్కుల్లో. ఎవరన్నా కొనిచ్చి చదివిస్తే బెటరేమో. సో సినిమాని మనం హిస్టారిక్ కానీ, మీరు అడిగిన దానికి బయోపిక్ కానీ హిస్టరీని కానీ మనం చూస్తున్నప్పుడు అది జరిగిన కథ, ఆల్రెడీ మనం పుస్తకాల్లో చదువుకున్నదే వాళ్ళు తీస్తున్నారు. దాన్ని మనం తెలుసుకుంటున్నాం, అప్పట్లో ఇలా ఉండేదా అని. అలా చూడాలి. ఈమెలాగా వచ్చి అది కల్పితం అని చెప్పేసి ఎంత వస్తే అంత మాట లైమ్ లైట్ లోకి రావడానికి ఒక రీజన్ కావాలి, ఎతుక్కుంది. ఇప్పుడు 30 మంది, ఇప్పుడు కుంభమేళా ఇంకో 4 రోజుల్లో అయిపోతుందండి. జరిగింది ఎప్పుడు? ఫస్ట్ టైం జరిగిన మౌని అమావాస్య ముందు రోజు. ఆ రోజు ఎందుకు వచ్చి మాట్లాడాలా అంటే ఆ రోజు చావా రిలీజ్ కాలా ఆమెకి. మేబీ ఆమెకు ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయిందో ఇంకేదైనా ఉందో మనసులో మనకు తెలియదు. కానీ నిజంగా కుంభమేళా గురించి బాధపడాలి అని ఇలాంటి రాసే పని అయితే అప్పుడే మాట్లాడచ్చు. అప్పుడు కూడా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వండి అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా, చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ట్రైలర్ రిలీజ్ అయింది.
శివాజీ మహారాజ్ గురించి ఇంత వేరే లెవెల్లో ప్రమోషన్స్ చేశారు, అప్పుడు కూడా ఆమె మాట్లాడాల్సింది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఒక రీజన్ దొరికింది కదా అని కుంభమేళాలకు లింక్ చేసి మాట్లాడితే ఆమెకి నిజంగా కుంభమేళాకి వెళ్ళున్నా కూడా ఆ పుణ్యం కూడా ఆమెకు దక్కదు. ద వే షీ స్పీకింగ్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. యాక్చువల్లీ ఆమె గతంలో కూడా చాలా కాంట్రవర్సీ కామెంట్స్ అవి చేసినట్టున్నారు కదండి. యూపీలో ఎవరో ఒక అతను చనిపోతే రాక్షసుడు చనిపోయారు అని అందరూ ట్రోల్స్ చేస్తుంటే ఈమె మాత్రం చట్టాన్ని గౌరవించట్లేదు ప్రజలు అని, అంటే ఇలాంటి కాంట్రవర్సీల్లో ఎప్పుడూ ఆమె నిలుస్తూనే ఉన్నారు కదండి. అంటే వాళ్ళకి ఇప్పుడు సినిమాలు లేవు, ఏం చేయాలి? లైమ్ లైట్ లోకి రావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పెడుతున్నా ఎవరు చూడట్లేదు, లైవ్ రావట్లేదు. లైమ్ లైట్ కి రావాలి, రావడానికి ఒక రీజన్ కావాలి. 10 మంది తిడుతున్నారా, నేను పొగుడుతా. 10 మంది పొగుడుతున్నారా, నేను తిడతా. ఇది ఒక లైన్. అది మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు వీళ్ళంతా, వచ్చేస్తారు. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే దే విల్ గెట్ పెయిడ్. మీకు తెలుసా, ఒక వీడియోని ట్రోల్ అయ్యి ఆమె పెట్టిన ట్వీట్ ఎక్స్ విల్ పే దెమ్ బికాస్ వాళ్ళకి బ్లూ టిక్స్ ఉంటాయి సెలబ్రిటీకి, గెట్ పెయిడ్, మానిటరైజేషన్ అవుతుంది వాళ్ళకి. సో దానికోసం ఏం మాట్లాడుతుంది. సరే, నువ్వు మాట్లాడిన దాంట్లో నిజం ఉందంటే నువ్వు డబ్బులు తీసుకున్న దానికైనా ఒక రకం. నువ్వు అసలు సంబంధం లేని మ్యాటర్ని తీసుకొచ్చి మాట్లాడుతావు. మొన్న మీరు చెప్పినట్టు ప్రీవియస్ కాంట్రవర్సీస్ లో కూడా జనాలందరూ ఆ మనిషి చనిపోవడమే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు వచ్చి నేను చట్టాన్ని గౌరవిస్తాను, అతను పాపం ఏదో పాపం చేశాడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టుగా నువ్వు మాట్లాడితే జనాలు విచ్చలవిడిగా ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ మీద నువ్వు బతుకుతున్నావు. దాని బదులు సినిమా డైరెక్టర్లకు కానీ ఇంకెవరికైనా కానీ నీలో టాలెంట్ ఇంకో విధంగా చూపించుకుంటే 4-5 సినిమాలు వస్తాయి. అండ్ దట్ టు షీ ఈస్ నాట్ సో ఓల్డ్ ఆల్సో. చాదస్తం కొద్ది మాట్లాడుతున్నావా అనుకుంటే 38 ఏళ్ళ అమ్మాయికి 1988 బాండ్ ఢిల్లీలో ఒక ఆర్మీ ఆఫీసర్ కి పుట్టింది. ఓకే, మరి ఎందుకండి అంటే ఈ హిందూ మతం మీద ఎందుకు అంత వ్యతిరేక భావజాలాన్ని ఎందుకు ఆమె రేకెత్తించుకుంది? అంటే హస్బెండ్ ముస్లిం అని, ముస్లిం అయితే అయ్యుండొచ్చండి, కానీ ఇంత వ్యతిరేకత అవసరం లేదు కదా. అదే చెప్తున్నా. ముందు అసలు ఆమెకి హిందూ మతము, ఆమె పుట్టింది హిందూగా, పుట్టింది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో, హిందూ దేవుళ్ళనే పూజిస్తుంది. సరే, లేదు నువ్వు వేరే మతానికి మారావా, ఆ దేవుళ్ళని పూజించుకో. కానీ నీకు అసలు తెలియకుండానే నాకు ఇష్టం వచ్చినట్టు ఈ మతం గురించి, హిందుత్వం గురించి ఎంతమంది పోరాడుతున్నారు అండి? సనాతన ధర్మం గురించి ఎంతమంది పోరాడుతున్నారు, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పటికీ అసలు ఆ రామరాజ్యం రావాలి అని అయోధ్య అప్పుడు కూడా ఆమె కమెంట్ చేసింది తెలుసా, మోడీ ఏం చేయలేడు అని. ఏం చేయలేదు, మోడీ వల్ల కాదు ఇది అని చెప్పి కమెంట్ చేసింది ఆమె. రీసెంట్ ఆమె ట్విట్టర్ లోనే ఉంటది. అయోధ్య రామ మందిరం అప్పుడు పైనుంచి రోజా పూలన్నీ వేస్తుంటే పూలన్నీ వేస్ట్ చేశారు. మరి ఆమె సినిమాలో నటించేటప్పుడు ఎన్ని పూలను వేస్ట్ చేశారు. గుజారీష్ అనే సినిమాలో రోజా పూలని విచ్చలవిడిగా వాడారు సంజయ్ లీలా బన్సాలి. తెలియలేదు ఆమెకి. అది మళ్ళీ తను వెట్స్ మను ఆమె నటించినవన్నీ కూడా రంజానా వీటన్నిటిలో కూడా పూలన్నీ వాడారు. ఆమెకు తెలియదా ఇవన్నీ? చెప్తా సింపుల్. లైమ్ లైట్ లోకి రావాలి నేను, అయ్యో నేను వచ్చి నెల అయిపోయింది ఎట్లా ఇప్పుడు అని ఆలోచించుకుందామే. వచ్చేసింది, వచ్చేసి ఇప్పుడు 4 డబ్బులు సంపాదించుకొని పోతుంది. మళ్ళీ వస్తాను రాహుల్ గారు మీ దగ్గరికి, చాలా మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, అంటే హిందూస్ ఒక సాఫ్ట్ టార్గెట్ గా అని మనం భావించవచ్చా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? కానీ అంటే నేను అన్ని మతాలు ఈక్వలే, కానీ వేరే మతాలని అనాలి అంటే కొంచెం భయపడుతూ ఉన్నారు. హిందూ మతాలని టక్కన ఏదైనా విమర్శించాలన్నా, ట్వీట్లు చేయాలన్నా, పోస్ట్ చేయాలన్నా అంటే చాలా సాఫ్ట్ టార్గెట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇది హిందూ మతం మీద వీళ్ళు చేస్తున్న దాడిగానే చూడాలి. ఎందుకంటే తమకు ఒకటి భావస్వేచ్ఛ పేరు మీద హద్దు మీరి ఈ విధంగా ఎదుటివారి మనోభావాల మీద, ఎమోషన్ మీద కామెంట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా వీళ్ళు సూడో మేధావులు అంటారు. ఏమన్నాలంటే డిస్టర్బ్ వస్తుంది. సూడో మేధావులు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తమకు తాముగా మేధావులుగా ఫీల్ అవుతున్నాం. తమకేదో తెలిసిన విషయాలంటే ఏటువాదులు అని పేరు మీదనో, లేదు మేము కులరైతే సమాజం, మతరైతే సమాజం అంటూ ఏదో డెంగ్లు పెట్టేసుకొని తమకు నచ్చని మతం గురించి తమను కాదని వెళ్లి బయటకు వెళ్ళినటువంటి వైళ్ళు ఆ మతం గురించి తరచు తన మనోభావాల గురించి కామెంట్ చేయడం, హైలైట్ అవ్వాలని ప్రయత్నం చేయడం, లేదా తన నోటు తురుసును బయట పెట్టుకోవడం,
ఇదంతా కూడా కేవలం వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ గానే చూడాలి, టార్గెట్ గా పనిచేస్తుందని చెప్పాలి. వీళ్ళు ఇన్నిగా మాట్లాడుతున్న వాళ్ళు కేవలం హిందూ మతం మీద మాత్రమే మాట్లాడతారు. హిందూ మతంలోని లోపాలు కానీ ఏదైనా విమర్శలు కానీ చేస్తుంటారు కానీ అదే ఒక ముస్లిం మతం మీదనో ఒక క్రిస్టియన్ మతం మీద ఇంకొక మతం మీద చేసే ధైర్యం కూడా చేయరు. కనీసం ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి భయం. అంటే హిందువులో ఉన్నటువంటి ఈ హిందువులో ఉన్నటువంటి దయా, కరుణ, ఈ అలసత్వాన్ని ఆసరగా చేసుకొని ఏదైనా అనొచ్చు, మేము ఏదైనా అంటాం, పబ్లిసిటీ వస్తుందని ఉండి ఈ సూడో మీద ఈ మధ్య తరచు రకరకాలుగా దాంతో పాటు ఇప్పుడు ఉన్నట్టు పాలకులు కూడా నిర్లక్ష్యం చేస్తాం. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం పాలకులు కూడా ఎంత వివక్ష చూపిస్తుంటాను. అయ్యప్ప మాల వేసుకుంటే డ్యూటీకి రావద్దని, స్కూల్కి రావద్దనో, పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని హుకుం జారీ చేసుకుంటే బరాబర్ బాజాప్తు హెచ్ఓడీలు అంటే డిపార్ట్మెంటల్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరచు విన్నాం. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు డ్యూటీకి రాకండి అని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు. అదే నిన్న రంజాన్ మాసంలో ఉన్నటువంటి నిన్నటి రంజాన్ మాసంలో జీవో ప్రత్యేకంగా ఇస్తూ మీరు ఆ సాయంత్రం వరకు వెళ్ళి మీ ఇష్టాపూర్వకంగా ప్రార్థన చేసుకొని మీరు ఇష్టమనే తిరిగి రావచ్చు, ఆ వెసులుబాటు ఉందంటే కూడా క్లియర్ చేయడం. అంటే ఈ పాలకులు ఇట్లా వివక్ష చూపిస్తా ఉన్నారు. ఒకవైపు ఇట్లా సూడో మీద బైక్ వచ్చేసి హిందూ ధర్మం మీద, హిందూ ఆచారాల మీద, హిందూ యొక్క మనోభావాల మీద తరచు ఇట్లా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటి గురించి ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి. ఎలాంటి చట్టం అంటే నేను కోరుకుంటానంటే తమకు చెందని మతాన్ని గురించి కానీ వర్గాన్ని గురించి కానీ ఎవరు ఏ విధంగా కామెంట్ చేయడం అవసరం లేదు. మీకు నచ్చలేదు, ఇందులో మీరు వెళ్ళిపోయారు, మీరు ఇక దాంట్లో తప్పులు ఉండండి, ఒప్పులు ఉండండి, మీరు ఎవరు విమర్శించడానికి తప్పొప్పులు బాగోగులు మేము చూసుకుంటాం కదా. తరచు చూడో మేధావులు మేము పెన్ను ఉంది కానీ చెప్పి దబా దబా ఏదో రాసేస్తుంటారు. ఒక మేధావి పుస్తకం రాసేస్తుంటాడు, దాని నుంచి ఏదో ఆ పుస్తకం మీద ఎవరో చరిత్రలో ఎక్కడో రాసి పుస్తకాన్ని ఆశ్రయం చూపించుకొని వ్యాఖ్యలు చేశారని ఇంకేదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటి కఠినమైన సెక్షన్స్ రావాలి. ఏదైతే మనకు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎట్లాంటి కఠినతరమైన సెక్షన్స్ ఉన్నాయో ఇట్లా హిందూ మతం కాదు, ఏ మతాన్ని ఎవరు విమర్శించినా కూడా అట్లాంటి విమర్శలు చేసే వరకు కఠిన శిక్షలు వస్తే ఇట్లాంటి రూపదింపుడు ట్విట్ చేసేటువంటి ఈ పని పాటలు ట్విట్ చేసేటువంటి సెలబ్రిటీలు కానీ ఇట్లా సూడో మేధావులు కానీ కంట్రోల్ చేయగలదు. అప్పుడు మాత్రమే ఈ దేశంలో మత సామరస్యం కొనసాగుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు, తప్పేం లేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్న మీకు నచ్చిన మతాన్ని నచ్చినట్టుగా స్వీకరించడం తప్పేం లేదు. నచ్చినప్పుడు దాని గురించి విమర్శించడం అనేది నిజంగా ఇది ఒక పైత్యంగానే చూడాలి. ఇప్పుడు నిన్నటి ఈ వాక్యాలు కానీ మొన్నటి క్రికెటర్ కూడా చేసిన వాక్యం కూడా అలాంటి వాక్యాలుగా మనం చూడాలి. మన క్రికెటర్ ఆ విధంగానే అది కల్పితం అన్నాడు, ఏదో వాదన ముందు తీసుకొచ్చాడు. ఏది కల్పితమైన ఏదో చరిత్రలో ఉంది కదా, ఉన్న విషయాన్ని చూపిస్తున్నారు, ఉన్నట్టుగానే చూపిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు మేడం ఈమె విమర్శించినట్టుగా వీళ్ళు కుంభమేళకు పోతే అంటువ్యాధులు వస్తాయంటున్నారు. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తే మన కాలుష్యం ఉంది, పొల్యూషన్ ఉంది, రోగాలు వస్తాయి, తింటే మనకు కొన్ని ఐటమ్స్ తింటే ఏదో రోగం వస్తుంది అని తిన్నప్పుడు ఊరుకుంటుంది ఆమె. మన విశ్వాసం కోసం వెళ్తున్నారు, ఇష్టపడే వెళ్తున్నారు. జాతరలు ఇట్లాంటి క్రౌడ్ పుల్లింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో అంత వస్తుంది. అయినా వాళ్ళ దగ్గర ప్రికాషన్ తీసుకుంటారు. ఆ మాత్రం కష్టపడకుండా ఏది రాదు కదా. వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్తిగా వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇక్కడో చిన్నవాటి సంఘటన జరుగుతూనే ఉంటుంది. అదొక హిందూ మత జాతరలే కాదు, మతాలో కూడా జరిగింది యాక్సిడెంట్స్. ఏది క్రౌడ్ జరిగినప్పుడు తొక్కిసలా జరగడం అన్నింటిలో జరుగుతుంది. ఒక రైల్వే స్టేషన్ జరుగుతుంది, ట్రాఫిక్ లో జరుగుతుంది, ఎక్కడొక్కడ జరుగుతాయి. అట్లని చెప్పి ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చుందాం అనడం అది ఏ మేధావితనం అవుతుంది. ఇట్లా విమర్శించడం మాత్రం కాదు, అట్లా విమర్శించడం వల్ల ఖచ్చితంగా శిక్షలు కూడా వేయాలి వెంటనే. అట్లా వేస్తే కానీ లేదా ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఇట్లా గతంలో కూడా ఇట్లా శిక్షలు వేయాలి, దాడి చేయాలంటే ఇప్పుడు దాడి చేస్తానికి కూడా హిందూ సంఘాలు కూడా రెడీగా ఉన్నాయి. అంటే ఆ చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకోకూడదు, కానీ తీసుకోవచ్చు. పాలకులు నిర్లక్ష్యం చేస్తే ఆ దశ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాలకులు వివక్షను వదిలేసి చట్టాలు, ప్రత్యేక చట్టాలు తయారు చేయాలి. రైట్ అండి. రామరాజు గారు, అమ్మా ఇప్పుడు స్వరభాస్కర్ ని మీరు లైవ్ లోకి తీసుకోగలుగుతారా? ఏంటండి స్వరభాస్కర్ గారిని దీంట్లో డిస్కషన్ తీసుకోగలుగుతారా అంటున్నాను. స్వరభాస్కర్ గారినా? మరి కాదు రామరాజు గారు, అంటే లెఫ్ట్ వింగ్ అంటే భావజాలం పేరుతో హిందూ వ్యతిరేకంగా అంటే ప్రచారాలు చేయడాన్ని కానీ, హిందూ వ్యతిరేక భావాలని కానీ, అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయొచ్చండి? అంటే ఎప్పుడూ ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి. దీనికి ఏమైనా కఠినమైన శిక్షలు వేయటం కానీ, లేకపోతే ఇంకోసారి రిపీట్ కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా మీ విహెచ్పి నుంచి కానీ, లేకపోతే మీ హిందూ ధార్మిక సంఘాల నుంచి కానీ ఏమైనా ఉందా?
ఇప్పుడు మేము ఏ హిందూ సంఘాలైనా, తర్వాత ఏ హిందూ అయినా, సగటు హిందూ మన యొక్క చట్టాలకు లోబడి బతుకుతారు. అదే కమ్యూనిస్టులు కానీ, ముస్లిమ్స్ కానీ, వీళ్ళందరూ కూడా చట్టాలన్నీ వ్యతిరేకంగా బాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే బోటి బోటి కాడుతూ అన్నాడు, అంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా. వాడు ఈరోజు ఎంపీ. 15 నిమిషాలు పక్కకి జరగండిరా, మొత్తం హిందువుల సంగతి చెప్తాను. వాడు ఇప్పుడు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. అంటే ఈ చట్టాలు ఏవైతే కఠినంగా ఉండాల్సింది. ఈమె మన ఈ గ్యాంగ్ ఎంబడి ఉంటుంది, టుకుడే గ్యాంగ్, అంటే అఫ్జల్ గురు, వాళ్ళ కోసం మాట్లాడుతుంది. ఎవరైతే పార్లమెంట్ మీద దాడి చేసిందో వాళ్ళ పక్షాన్ని నిలబడు. అట్లాంటి వ్యక్తి కోసం అనేది మనం ఈరోజు మాట్లాడాలి. నిజంగా వాళ్ళే ఖచ్చితంగా ఉండాల్సిందే, కఠినం చేయాల్సిందే, ఇట్లాంటి వాళ్ళని శిక్షించాల్సిందే. ఈరోజు ఎంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్లో మన దగ్గర వచ్చి ఇల్లీగల్ ఉంటున్నారు కదా, వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. ఇవన్నీ ఎవరిసి దుర్మార్గులే కదా ఏర్పాటు చేస్తుంది. ఆ దుర్మార్గులను కూడా శిక్షించే అధికారం లేదు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తిట్టినప్పుడే వాడిని లోపల పెట్టలేకపోతున్నది. ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఒక చైనా ఐటమ్ చూపించాడు, అది నిజంగా బ్యాండ్ ఐటమ్ అంట. ఆయన బాటను చూపించాడు, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. సో ఈ రోజు నేను ప్రభుత్వాలను కోరితే ఏంటంటే, ఈ విధంగా ఒక దేశద్రోహులు అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడానికి కఠినమైన యాక్షన్ తేవాల్సిందే, చట్టాలు తేవాల్సిందే. తర్వాత ఇంకోటి, మన భారతదేశంలో కూడా మీరు ఎక్కడ పోయినా ప్రతి దానికి కూడా గుడి గోపురాలను కొనుగొట్టింది నిజం కాదా? సోమనాథ్ మందిరాన్ని 17 సార్లు కొనుగొట్టింది నిజం కాదా? పోనీ మన సౌత్ ఇండియాలో మాత్రమే జరగలేదు. ఎందుకు జరగలేదంటే శివాజీ మహారాజ్ తర్వాత మన యొక్క శ్రీకృష్ణదేవరాయల వల్ల ఆ ప్రభావం మన దగ్గర లేదు. కానీ నార్త్ ఇండియాలో మాత్రము ప్రతి గుడిని, ప్రతి గోపురాన్ని, ప్రతి దాన్ని కూడా శిథిలం చేసింది కదా. అవి చరిత్ర వాళ్ళు రాసుకున్నారు కదా, మనంగా రాసింది వాళ్ళే రాసుకున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మీరు మంచి ఎందుకు మాట్లాడతారు? ఈ రోజు కూడా అదే దీనికి నేను ముఖ్య కారణం ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లో మనం ఏదైతే మన యొక్క చరిత్రను చెప్పుకోవాలో అది చెప్పలేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది, అది మారుతున్నది. వీళ్ళంతా కూడా ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఏ మతాన్ని అయితే నమ్ముతున్నారో దాని గురించి ఒక మాట మాట్లాడగలుగుతారా? పోనీ ఏదైతే మన మక్కా మసీద్ ఉంది, పవిత్రమే, అందరూ పోతున్నారు, అక్కడ స్టాంప్ ప్యాడ్ జరగలేదా? అక్కడ కొన్ని 100 మంది అనుకోలేదా? పోనీ అక్కడ ఒక ఇది ఉంటుంది, పిల్లర్ ఉంటుంది, అది భూతము దయ్యము అని దాన్ని రాళ్ళు కొడతారు. అభివృద్ధి నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదే. అది మీ నమ్మకము, ఇది మా నమ్మకము. మా నమ్మకం గురించి నువ్వేందుకమ్మా? ఇంకోటి, మమ్మల్ని కాదని వేరే మతం తీసుకున్నావు, మమ్మల్ని కాదనే నువ్వు వేరే దగ్గర పోయినావు. నువ్వు అక్కడ చూసు, అక్కడ ఉన్నటువంటి పూరీతులను అన్నింటినీ కూడా రూపుమాపడానికి వేరే అక్కడ మాట్లాడు, ఇక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది. హిందూ ధర్మము తనకేమైతే ముందు నుండి ఉన్నదో ఇక్కడ సంస్కారం అందులో సంస్కారాన్ని ఎప్పుడైతే హిందూ ధర్మం పురీతులు చెప్తారు ఇది బాల్య వివాహాల గురించి, అది ఎందుకు వచ్చిందమ్మా? సత్యసహనం ఎందుకు వచ్చింది? ఈ దుర్మార్గుల వల్లంటే కదా. ఎవరైతే బయట దేశం నుండి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి హిందూ ధర్మం దండయాత్ర చేసినందుకే కదా మన పిల్లల్ని కాపాడడానికి బాల్య వివాహాలు చేస్తాం. మన పెద్దవాళ్ళని, రాజులని వాళ్ళు ఎత్తుకపోతుంటుంది కదా సత్యసహనం చేసినాము. ఇవన్నీ కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడం. కానీ ఇది మా దగ్గర కాదే, ఈ రోజు జరుగుతలేదు కదా. ఆ దుర్మార్గులు అంతర్మయముడు కాబట్టి ఈ రోజు మన బాల్య వివాహాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మము తనను సంస్కరించుకుంటది. కానీ మీరు 1400 సంవత్సరాల కింద, 2000 సంవత్సరాల కింద వచ్చినట్టు దాని గురించి మీరు సంస్కారం చేసుకుంటున్నారా? మీ దగ్గర ఎన్ని పురోహితులు ఉన్నాయి? మనమే కదా పార్లమెంట్ లో ఇంతలా తీసేసింది, అలా తీసేసింది మనమే కదా, మన చట్టమే కదా. అందుకని వాళ్ళు సంస్కరించుకోలేరు. సంస్కారవంతమైనటువంటి హిందూ ధర్మాన్ని వీళ్ళ కించపరిచితే మాత్రం ఖచ్చితంగా మనము చేయాల్సిందే. చట్టం మాత్రము మారాల్సిందే, చట్టాన్ని మాత్రం కఠినంగా చేయాల్సింది. ఇట్లాంటి దుర్మార్గులను, దేశద్రోహులని శిక్షించడానికి ప్రత్యేకమైన చట్టం ఉండాల్సిందే. ఎవరైతే అబద్ధం చెప్తున్నారో, ఎవరైతే దేశద్రోహులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెడుతున్నారో, ఎవరికైతే ఆధార్ కార్డు ఇస్తున్నారో, ఎవరికైతే రేషన్ కార్డు ఇస్తున్నారో అట్లాంటి వాటిపైన చర్య తీసుకోవాల్సిందే. ప్రభుత్వం మేల్కొని దీన్ని కానీ చేస్తేనే, లేకపోతే మళ్ళీ అదే వాళ్ళే విజృంభిస్తారు. వాళ్ళే ఈ రోజు మన సంబల్ ఉంది, సంబల్లో ఏం జరిగింది? 78 తర్వాత అనేక మత కళాలు జరిగినాయి. మత కళాలు జరిగినప్పుడు మన వాళ్ళే కదా వదిలిపెట్టిపోయారు, హిందువులే కదా వదిలిపెట్టిపోయారు. కాశ్మీర్లో అదే జరిగింది కదా, కేరళలో అదే జరిగింది కదా.
అందుకే నేను చెప్పేది ఏంటంటే హిందువులు ఇప్పుడు మేల్కొనాలి. ఎవరి వల్ల అయితే మనకు నష్టం జరిగింది, ఏదైతే ఉపేక్షించినమో అట్లాంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోమని ఈ రోజు ఈ ప్రభుత్వాలకి చెప్పాల్సిందే. అట్లాంటి వాడు తలెత్తకుండా చూడాల్సిందే. అంటే రామరాజు గారు, అంటే ఎక్కువ స్పందిస్తున్నారేమో హిందూ సంఘాలు అని కూడా ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయండి. ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఏముంది, ఒక సినిమాని సినిమాలాగా ఎవరో ఏదో కమెంట్స్ చేసి ఎందుకు అంతగా స్పందిస్తున్నారు అనే విమర్శలు వింటూ ఉన్నాం. తప్పదు కదా, ఇప్పుడు ఆమెకేమి అవసరం వచ్చింది? ఆమె చెప్పినప్పుడు మళ్ళీ అదే కదా, హిందువులు ఇన్ని రోజులు స్పందించకపోవడానికి కారణం వల్లనే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చినాం. ఈ రోజు ఖచ్చితంగా హిందూ మేలుకున్నాడు. హిందూ ఈ రోజు నిజాన్ని నేను చెప్పడానికి బాటం వస్తున్నాడు. ఇంతకు ముందు ఇప్పుడు చూడండి, రంజాన్ నిన్న ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, మరి అదే ప్రభుత్వము మనము అయ్యప్ప మాల వేసుకుంటే మన డ్యూటీకి రావద్దంటది. మరి వీళ్ళకేమో వెలుసుబాటు, మనకేమో ఈ కష్టం. తర్వాత ఇంకోటి, మీరు ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మనం ఊర్లలో పోతుంటాం, బస్సుల ఫేర్లు పెంచిందా లేదా? అవును. హజ్కి వాళ్ళని తీసుకపోతావు, హజ్కేమో నువ్వు సబ్సిడీ వాళ్ళకి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏ ధర్మం వల్ల నీకు నష్టం జరుగుతుందో భారతదేశానికి, ఆ ధర్మాన్ని నువ్వు పోషిస్తున్నావు. ఏ ధర్మం అయితే సనాతనం ఉన్నదో దాన్ని మాత్రం మీరు ఉపేక్షిస్తున్నారు. అది మారుతూ ఉంది. హిందువులు చాలా మారిండ్రు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా సౌత్ ఇండియాలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. పోనీ ఏ హిందూ వాళ్ళ దేశద్రోహం జరిగేది? ఎక్కడ బాంబు పెట్టింది చెప్పండి? ఎక్కడ ఏదైనా మసీద్ కూర్చుండా, లేకపోతే ఎక్కడైనా చర్చ్ కూర్చుండా చూపెట్టండి. గుళ్ళే కదా పూలు వచ్చినబడ్డాయి, గుళ్ళే కదా చేర్చబడ్డాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ తెలుసు కదా. ఏ మతం అయితే ఇప్పుడు స్వరభాస్కర్ ఆలోచించాలి, అరే నిజంగా నేనే మతంలోకి అయితే పోయినావు, ఆ మతాల వల్లనే కదా ఈ రోజు దేశం మొత్తము, ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం అవుతున్నది. దాని వల్లనే కదా. సుఖం ఎక్కడుంది, శాంతి ఎక్కడ చెప్పలేదా? బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ లో ఎవరినండి కొడుతున్నది? హిందువులను కాదా? పాకిస్తాన్ లో ఎవరినండి మీరు సాగనంపింది? హిందువులను కాదా? మీరు కెనడాలో ఎవరు చేస్తున్నారండి? హిందువులను కదా. చేసేవాళ్ళు ఎవరు? చేసేవాళ్ళంతా నీ మతం వాళ్ళే కదా. అది ఇక్కడ కెనడాలో అయినా, బ్రిటన్ లో అయినా, లండన్ లో అయినా, అమెరికాలో అయినా, యూరోప్ లో అయినా, ఎక్కడైనా ఎవరు చేస్తున్నారు? నువ్వు ఏ మతం కోసం అయితే శాంతి ఎక్కడుంది మరి చెప్పు. ఆ శాంతి ఉంటే మేము ఎప్పుడు కదా ఒప్పుకుంటాము. అది వదిలిపెట్టి హిందూ ధర్మం, నిజంగా ఈ రోజు మేము మా చరిత్రను తెలుసుకుంటున్నాం. ఈ రోజు మా పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. రైట్ రామరాజు గారు, వస్తాను ఒకసారి రాహుల్ అయ్యర్ గారు చూపిస్తుందనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ప్రపంచంలో శాంతి కావాలి, సుఖం కావాలంటే హిందూ ధర్మమే మూలం, హిందూ ధర్మమే ఆధారం. రైట్ రామరాజు గారు, మీరు శివాజీ సావంత్ రాసిన చావా బుక్ ని చదివారా అండి? చదివానమ్మా. ఇప్పుడు కాదు, ఎప్పుడో చదివాం మేము ఇవన్నీ మా దగ్గర. ఎందుకంటే మేము శిశు మందిరు అవన్నీ చూస్తుంటాం కాబట్టి ఇక్కడ మన దగ్గర నైతికంగా, అందుకే తెలుసు మాకు ఇంత ఇవన్నీ కూడా. అందుకే బాధపడుతుంటాము. ఏదైతే చరిత్ర బుక్లో వీళ్ళన్నీ కూడా దాన్ని దాచిపెట్టిండ్రు. ఇవన్నీ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు ఎవరు మన వీర సావర్కర్ రాష్ట్ర బుక్ ఉంది, దాని లోపల చరిత్ర మొత్తం రాసిండు ఆయన. 5 స్వర్ణ పథకాలు, స్వర్ణ పేజీలని దాంట్లో ఉంటది. అసలు హిందూ ధర్మము ఎప్పుడు 629లో 600 అప్పుడే కదా వీడు మహమ్మద్ బిన్ కాసిం 712లో కదా వచ్చింది. అప్పటి నుండి కదా ఈ ప్రమాణం ఏర్పడదు మన మీద. అవన్నీ చరిత్రలో ఉన్నది కదా. చరిత్ర ఇవన్నీ కూడా మూసి మత్తిపూసి మతకాడి చేసేది. కానీ ఎక్కడన్నా మన శివాజీ గురించి కానీ, శ్రీకృష్ణ గురించి కానీ, సంభాజీ గురించి కానీ, ఎంతో రాణా ప్రతాప్ గురించి కానీ, అహల్యాబాయి గురించి కానీ, అయిపోయి హోల్కర్ ఆమె ఏం చేసిందమ్మా? ఇక్కడ ఆమె ఉండేదేమో మధ్యప్రదేశ్ లో, ఆమె కాశీలో కూడా గుడి నిర్మాణం చేసింది. సోమనాథ్కి వెళ్ళి అక్కడ కూడా గుడి. అంటే హిందూ ధర్మాన్ని వీళ్ళంతా కాపాడినందుకే ఈ రోజు మనం మనము సపోజ్ వాళ్ళు కనుక చెయ్యకపోతే అసలు హిందూ ఉండకపోతుండే. ప్రపంచంలో ఏముంది ఈ రోజు? ఎక్కడ సుఖం ఉంది చెప్పండి? ఎక్కడ చెప్పండి? మనం తప్పితే ఇంకెక్కడ ఉన్నదా? అందరూ మన వైపు కదా చూస్తుంది. మొన్న కుంభమేళాకి 20 దేశాల నుండి విదేశీయులు వచ్చింది. వాళ్ళు వచ్చి మన ధర్మం కోసం ఆలోచించారు. మన ధర్మావలంబన ప్రకారంగా వాళ్ళు సంతోషంగా ఉండిపోయారు. అట్లా నువ్వు ఎక్కడ జరుగుతుంది చూపెట్టండి. హిందూ ధర్మం తప్ప ఇంకెక్కడ సుఖం శాంతి ఉన్నది చెప్పండి. రైట్ రామరాజు గారు, వస్తున్నా ఒకసారి శ్రవణ్ కుమార్ గారు. అంటే ఒకసారి మనం బయోపిక్స్ ని చూసుకున్నట్లయితే, బయోపిక్స్ ని మనం తెలుగులో కూడా చాలా బయోపిక్స్ వచ్చాయి, హిందీలో చాలా చాలా భాషల్లో బయోపిక్స్ వచ్చాయి. బయోపిక్స్లో మనం నిజంగా డైరెక్టర్స్ ఇంప్రవైజ్ చేసి చూపించట్లేదా?
అంటే ఇప్పుడు బయోపిక్స్లో నెగిటివ్స్ అన్నీ దాచిపెట్టట్లేదా? చాలా బయోపిక్స్ మనం తీసుకుంటే అందులో నిజంగా ఉన్నది ఉన్నట్టే మనం చూపించుకుంటున్నామా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సినిమా అనేది వేరే మాధ్యమం. ఉమ్, జీవిత జీవిత కథలు, బయోగ్రఫీ, జీవిత కథలు తీసుకున్నప్పుడు తాను నిజాలు దాచుకోవచ్చు, లేదా చిన్న తప్పిదాన్ని పెద్ద కోణంలో చూపించవచ్చు. అదంతా డైరెక్టర్, ఆ నిర్మాత సంస్థ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చూపిస్తారు. అంటే ఏ విధమైన భావజాలం మరి కావాలో ఆ అలాంటప్పుడు విధంగా బయోపిక్ అని ఎందుకు పెట్టడం అని కూడా అంటూ ఉన్నారండి. నేను కూడా అనేది అదే. బయోపిక్ అని అంటున్నప్పుడు వాళ్ళు ఏ భావం అంటే, ఉదాహరణకు చూసుకున్నా, నిన్న వచ్చిన రజాకర్ చిత్రం తీసుకుంటే, ఉమ్, ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ అభిమాన వారు తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అదే ఇంకో వారు తీసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. చరిత్రను వక్రీకరించడం వేరు, అబద్ధాలు క్రియేట్ చేయడం వేరు, జరిగిన లోపాలను చూపించే విధానం వేరు. మనం గాంధీ చిత్రం చూసాం. గాంధీ చిత్రం కూడా బయోగ్రఫీ చిత్రంగా వచ్చింది. దాంట్లో కొన్ని ఆ చారిత్రక ఉద్యమానికి సంబంధించిన, స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కోణంలో చూపించారు. ఆయన బయోగ్రఫీ ఏంటి, ఆయన పర్సనల్ జీవితం ఏంటి గురించి కాదు. దాంట్లో ఇప్పుడు వీళ్ళు విమర్శలు చేసే కొన్ని అంశాలు కూడా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అంటే సినిమాను వాడు ఏం చూపించదలుచుకున్నాడు, ఏం పోర్ట్రైట్ చేయదలుచుకున్నాడు అంటే, ఏం తీసుకున్నా సినిమా కమర్షియల్ గా చూస్తాడు. ఇప్పుడు కొన్ని చిత్రాలలో బయోగ్రఫీ చిత్రాలుగా చెప్పబడుతుంది. అంటే పొలిటికల్ చిత్రాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో, వంగవేటి అని ఇట్లాంటి చిత్రాల్లో వాళ్ళు రాజకీయ మైలేజ్ కోసం క్రియేట్ చేస్తున్నారు. ఇట్లాంటి భావజాలం క్రియేట్ కోసం చేస్తున్నారు. సినిమాను ఇలా తీసుకున్నప్పుడు సొంత ప్రయోజనాల కోసం తీసుకున్న విధానం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తప్పిదాలు చేయడానికో లేదా వాళ్ళకి నచ్చిన కోణంలో చేస్తుంటారు. ఖచ్చితంగా ఈ చరిత్రకారులు యథార్థ కథలు తీసుకున్నప్పుడు దాన్ని కన్మిషన్ చేయకుండా, అంటే కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు కూడా మనం నిన్నటి దాకా కూడా చూసుకున్నాం. కర్ణుడు శ్రీకృష్ణ టాపిక్ కూడా మన వచ్చింది హిందూ సంకారంలో. కర్ణుడు హీరో కాదు, విలన్ కూడా అది కూడా వాదన ముందు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు తీయదలుచుకున్నప్పుడు వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం తీస్తారు. వాళ్ళు తీస్తున్నప్పుడు వాళ్ళకు మన గెయిన్ ఏంటి, అంటే లక్ష్యం ఏంటి కూడా చూసుకుంటారు. అంటే ఇప్పుడు పొలిటికల్ చిత్రం అనుకోండి, పొలిటికల్ చిత్రంలో మైలేజ్ రావాలి, లేదా ఇతర పార్టీ వాళ్ళకు మైలేజ్ పోవాలి. అలాగే కర్ణుడి హీరోగా తీసుకుంటున్నాడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా కర్ణుడు ఔన్నత్యాన్ని గురించి చెప్పదలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఆయన వీళ్ళు కొందరు విమర్శిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, చరిత్ర పుస్తకం కానీ లేదా ఇలాంటి ఫిలిం కానీ తీసుకున్నప్పుడు ఆ నిర్మాత, దర్శకుడు, రచయిత యొక్క భావజాలం తగ్గట్టుగా ఉంటుంది. ఆ భావజాలం తగ్గట్టుగా తీసిన దాని మీద ఆ రాద్ధాంతం మనం చేయొద్దు, దాన్ని ఐడెంటిఫికేషన్ చేయొద్దు. ఎందుకంటే చరిత్రను వక్రీకరించినప్పుడు, చరిత్ర యథార్థంగా రాసిన మాత్రం ఆహ్వానించాల్సిందే. పైత్యాలు చూపించే చిత్రాలు కానీ పుస్తకాలు అంటే అదేనండి. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు ఇట్లా చరిత్ర అంటే బయోపిక్ పేరుతో ఇలా వక్రీకరించి, లేకపోతే మీరన్నట్టు సొంత పైత్యాలు ఉపయోగించి, అంటే డైరెక్టర్ చాలా అంటే లిబర్టీ తీసేసుకొని సినిమాలు తీస్తే ఇలాంటి స్వరభాస్కర్ లాంటి వాళ్ళందరూ విమర్శలు చేయటంలో తప్పే ఉందండి. అంటే ఇప్పుడు బయోపిక్ అని పెట్టినప్పుడు మనం డైరెక్టర్ లిబర్టీ తీసుకోకుండా, అంటే ఇప్పుడు రాహుల్ అయ్యర్ గారు చెప్పారు డైరెక్టర్ లిబర్టీ ఎక్కడా తీసుకోలేదు అని. ఈ చిత్రం నేను చూడలేదు చావా అనేది. చాలా సినిమాల్లో డైరెక్టర్ లిబర్టీ ఎక్కువ తీసుకొని బయోపిక్ అని చెప్తూ ఉన్నారు. మేడం, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం కాదు, ఛాయాచిత్ర నిర్మాణ సంస్థ డిక్లరేషన్ లో కానీ, ప్రెస్ మీట్ లో కానీ, సినిమా ముందు కానీ యథార్థ గాథని కానీ, ఒక సంభాజీ జీవిత చరిత్ర అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తే, ఆ క్యారెక్టర్ పేర్లతో పెట్టుకుంటే ఖచ్చితంగా చరిత్రలా చూపించాలి. చూపిస్తేనే బాగుంటుంది. అవును, చూపించిన దాంట్లో నేను నచ్చకపోతే విమర్శించవచ్చుకోవచ్చు, కానీ హేతుబద్ధంగా ఉండాలి. కానీ నా మతం కాదును, నేను ఈ సినిమా చూసి నువ్వెందుకు ఏడుస్తావు, కుంభమేళప్పుడు ఎడవలేదు ఎందుకు అంటే, నా బాధ చనిపోతే నేను ఏడుస్తా కానీ పక్కింటోడు ఎందుకు ఏడుస్తాడండి, వాడిని బాధ వచ్చినప్పుడు వాడు ఏడుస్తాడు. నాన్న చనిపోతే నేను ఏడుస్తాను కానీ పక్కింటోడు నాన్న చనిపోతే బాధపడతాను. కానీ నేను ఏడ్చినప్పుడే నువ్వు ఏడవాలి, నేను అనుకున్నదానికి ఏడవాలంటే శారీరక లక్షణాలు అంటారు, దాన్ని పశుత్వ లక్షణాలు అంటారు, మూర్ఖం అని అంటారు. వాళ్ళు మేధావుల కింద కానీ పనికిరాలు. కాబట్టి వాళ్ళ గురించి మనం చర్చించడం దండిగా అని చెప్తా ఇట్లాంటి సోడ భేదాల గురించి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ చావా చిత్రం మరి నేను కూడా చూడలేదండి. సినిమాకు ముందు ఏమైనా డిక్లేర్ చిక్కులేనని వేస్తారు కదా, యథార్థ గాను లేదా సినిమా అనుకూలం కోసం కొన్ని పాత్రలు మార్చడం మనం చూస్తుంటాం. సౌలభ్యం కోసం ఇది కాశ్మీర్ లో జరిగిన కాశ్మీర్ భాష బదులు తెలుగు భాషలో చేస్తున్నాము, చైనాలో జరిగినా ఇక్కడ నేను క్యాప్టర్ వేస్తారు, చిన్న నోట్ వేస్తారు. అట్లాంటిది ఏమన్నా ఇచ్చినప్పుడు కానీ
చరిత్రకు అనుకూలంగా కాకుండా సినిమా కోసం మేము మార్చుకున్నామని ఇచ్చినప్పుడు మనం విమర్శించడానికి అవకాశం లేదు. ఓకే. కానీ పని పాట లేకుండా ఉండి మన రాహుల్ గారు చెప్పినట్టు పని పాట లేకుండా ఏదో పేరు కోసం మొదలమ్మ అంటే బయటకు వచ్చి నోటికి వచ్చింది కదా, చేతిలో పెన్ను ఉంది కదా, ఖాళీగా ట్విట్టర్ పేజ్ కానీ ఏదో చేస్తా అంటే మాత్రం ఒక నుంచి చట్టాలు కఠినంగా ఉంటే ఇట్లాంటి వాళ్ళని అదుపులో పెట్టొచ్చండి. లేకపోతే ఇప్పుడు అసలు చావా చిత్రానికి కుంభమేళ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? కుంభమేళ ఎవరైనా పొరపాటు చేస్తే ఒక్కరు చచ్చినా 500 మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా మనం బాధపడాల్సిన అవసరమే. బాధపడితే మాత్రం ఎవరు పోకూడదు, ఇంట్లోనే ఉండాలండి, ఎవరు పోకూడదండి అంటే నేను ఇదే అడిగాను. టాపిక్ మన ఇంట్లోంచి బయటకు వెళ్తే కాలుష్యం ఉంది, మరి కాలుష్యం ఉంది అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఎక్కడికి ఒకటి ఇట్లా పండుకుంటుందా విమర్శ చేసిన ఆవిడ లేదు నటిస్తే లేదు ఆహార పదార్థాలు మనకి అప్పుడప్పుడు పాయిజన్ అయినా ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి తినకుండా ఊరుకుంటారా? అందరికి అవుతుందా? అన్ని వేళలు అవుతుందా? కాదు కదా. మీరు దేవేంద్ర ఫడ్నవీస్ గారి కమెంట్స్ కూడా చూసారా అండి? మీరు ఫడ్నవీస్ గారి కమెంట్స్ చూసారా? చూడలేదండి. అంటే ఫడ్నవీస్ గారు కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ గా అంటే ఉన్నది ఉన్నట్టు సినిమా తీశారు, చాలా బాగా తీశారు, అంటే ఎక్కడ డైరెక్టర్ లిబర్టీ తీసుకోలేదు, ఎక్కడ ఇంప్రవైజ్ చేయకుండా చాలా బాగా తీశారు అని కమెంట్ చేశారండి. అంటే నేను ఏమంటున్నానంటే సినిమాను తీసినా కూడా వాళ్ళు డిక్లరేషన్ చేయాలి, ఇది జీవిత యథార్థ బయోగ్రాఫ్ అని వాళ్ళు ప్రెస్ మీద చెప్పడం కానీ, లేదా సినిమా మా చిట్చాట్లో చెప్పడం కానీ, లేదు సినిమా ప్రారంభంలో కానీ వేస్తుంటే అప్పుడు మనం ఏమన్నా చిత్రాన్ని వక్రీకరించారా లేదా అనేది పనులు చూడాలి. అయినా కూడా చరిత్ర ప్రకారం తీసామన్నప్పుడు ఆ సినిమాలో సెంటిమెంట్స్, రాగద్వేషాలు, నవరసాలు ఉన్నప్పుడు బాధ వచ్చినప్పుడు బాధపడతారు, నవ్వు వచ్చినప్పుడు నవ్వుతారు, ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తారు. అట్లంత మాత్రాలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఈ సినిమా ఏడుస్తున్నావు, అప్పుడు బయట కుంభమేళకి ఎందుకు ఏడవలేదంటే ఈ మేధావులన్నా మరి మన గురించి ఆలోచనతో ఉన్నటువంటి ఈ సగం మేధావులు అన్నది అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోసం వస్తారండి వీళ్ళు. రైట్ అండి. ఒకసారి రామరాజ్ గారు, అంటే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ కానీ, ఈ సినిమాకి వచ్చే అప్లాజెస్ కానీ, అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న రికార్డులు కానీ, అంటే హిందూ ధర్మాన్ని కానీ హిందూ మతాన్ని కానీ అంటే ప్రోత్సహించే విధంగా పోర్ట్రే చేసే విధంగా ఉన్నది, అందుకు ఇంత బాక్స్ ఆఫీస్ రికార్డులు వెల్లువెత్తుతున్నాయి అన్నది తట్టుకోలేక కూడా ఇలాంటి వాళ్ళు అంటే ట్వీట్లతోని వార్లతోని అంటే మన మీద దాడి చేసే ప్రయత్నం కనపడుతోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం మీరు ఏది నిజం చూపించారు, వీళ్ళు తట్టుకోలేదు. అదే అక్బర్ వచ్చింది ఇంతకుముందు అన్ని కల్పితాలు దాని లోపల ఏమన్నా చేసేటప్పుడు మోగ్లియాజం వచ్చింది కల్పితాలు దాని అంటే దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంటే అదేమో పెద్ద సెక్యులరు, మన హిందూ కోసం చూపెట్టగానే కమ్యూనల్. అదే అనమాట వీళ్ళకున్న బాధ్యత కూడా ఇక్కడే. కానీ ఇంకోటి మీరు అంటుంటూ టెక్నికల్ గా అవునా, టెక్నికల్ గా ఇంత అభివృద్ధి చెందినప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవచ్చు? మనం ఉన్న పురాణాలను మహాభారతం చదువుతాము, రామాయణం చదువుతాము, దాని లోపల తాటకి కొన్ని వందల జనాలు దూరం పోయి పడ్డది అన్నారు. అర్థం కాలేదు. ఈ రోజు మనం టెక్నికల్ గా అభివృద్ధి చెందింది కాబట్టి దాన్ని చూపిస్తాడు కదా. ఎందుకు చూపెట్టదు? ఎవరి కోసం అంటే మంచి కదా. దీంట్లో తప్పేం చూపించు, రాక్షసునే కొట్టిండు కదా, మంచి పని కొట్టలేదు కదా, గురించే కదా మంచి. ఇదే కాదు, కొన్ని వందలు రావాలమ్మా ఇట్లాంటి సినిమాలు, కొన్ని వందలు రావాలి. చాలా మంది హీరోలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు మన భారతదేశం లోపల. అసలు మన హిందూ ధర్మం కాపాడడానికి రేపు స్వతంత్రం రావడానికి కూడా అనేక మంది దేశభక్తులు వాళ్ళు ఏ విధంగా పోరాడిండ్రు, వాళ్ళందరిది నిజంగా నిజ జీవితం వస్తేనే మన పిల్లలకు కూడా మనకు ఇంత పెద్ద ఇది ఉన్నదా, ఇంత చరిత్ర ఉన్నదా అని గర్వపడతారు కదా. లేకపోతే ఈ రోజు చాలా మంది ఇప్పుడు 15-20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు అంటారు ఏమున్నది మన దగ్గర అసలు అంటే వాళ్ళు గర్వకారణం ఏమున్నది. ఈ రోజు నిజంగా మన భారతీయులంతా తీసుకొస్తున్నారు, గర్వపడుతున్నారు. ఈ రోజు యూత్ చూడండి, చాలా మంది కూడా మొన్న కుంభమేళా పోయినరు, దాంట్లో మోర్ దెన్ 70% యూతే. ముసలోళ్ళుగా ఇంతకు ముందు అట్లా ఉంటే కానీ ఇప్పుడంతా యూతే వస్తున్నారు. చాలా అవేర్నెస్ వచ్చిందంటారు. ఇది మంచి పరిణామమే కదా. హిందూ అయితే ఆయన నడవడిక లోపల ఏ విధంగా మార్పు లేదు, మంచి సమాజం ఉంటది కదా, మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేది. అదే వేరే వాళ్ళు మంచి సమాజాన్ని వాళ్ళంతా ఫిజికల్ గా భౌతికంగా ఉంటది, కానీ ఈ విధంగా మనది ఆధ్యాత్మికంగా ఉంటది. మనం మంచి చెడు చూపించిన తర్వాతనే కదా మనిషి నడవడిక మారేది. ఈ రోజు రామాయణం చూస్తేనే కదా ఆయనకు రాముడు అంటే ఏంటిది, తండ్రిని ఏ విధంగా చూడాలి, తల్లిని ఏ విధంగా చూడాలి, భార్యని ఏ విధంగా చూడాలి, తమ్ముని ఏ విధంగా చూడాలి,
వ్యక్తులను ఏ విధంగా చూడదు నేర్చుకుంటే ఎక్కడి నుండి వాటి నుండి కూడా నేర్చుకునేది. అలాంటిది మీ దగ్గర నైతిక విలువలు నేర్పడానికి ఏమీ లేదు మీ దగ్గర, ఇక్కడ నేర్పిస్తున్నారు. అట్లాంటివి మీరు స్వాగతించాల్సింది. ఇది దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మం చూస్తుంది, హిందూ దేశం వైపు చూస్తున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామమే. ఇట్లాంటి కొన్ని వందల సినిమాలు రావాల్సిందే. ఇంకా కొన్ని చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చరిత్ర రావాల్సిందే. బయోగ్రఫీ చదువుతాం, మహాత్మా గాంధీ చదువుతాం, ఆయన లైఫ్ లో ఏం చేసిందో, శ్రవణ కుమారుని చదివిన తర్వాత ఏ విధంగా మాట్లాడు అనేది అదే కదా, ఆధారం అదే కదా. ఈరోజు శివాజీని చూస్తే శివాజీ హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడాడు, ఎందుకు కాపాడు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుస్తలే కదా. మన కుటుంబం ఇంత గొప్పదా. ఇప్పుడు సంభాజీ తోర్లు బీకిండ్రు, ఆయన మారనన్నాడు, తోర్లు ఒడి చేసిండ్రు, మారన్నాడు, చావడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఆయన మాత్రం మతం మారలేదు కదా. చిన్న పిల్లలు కదమ్మా. అది ఇక్కడ ఇప్పుడు పరాభాస్కర్ పోయి అక్కడ చూడాలి, ఢిల్లీలో ఉంటది కదా ఆమె, అక్కడ ఆ ఇద్దరు పిల్లల్ని గోడలో కదా పెట్టింది. రాక్షసత్వంగా కదా వాళ్ళని చేసింది. ఆ రాక్షసుల గురించి నువ్వు మాట్లాడేది, ఆ రాక్షసత్వం నువ్వు ఎన్ని మమ్మల్ని ఇంకా చూపెట్టాల్సిందే. దీని గురించి ప్రపంచం కూడా తెలుసుకోవాల్సింది. అంటే ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి ఇలాంటి మూవీస్ ఇంకా తీస్తే బాగుంటుంది. ఇలాంటి చరిత్రకారుల మూవీస్ హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఇంకా ఇలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది అంటున్నారు. అప్పుడే సంస్కారవంతమైన సమాజాన్ని కోరుకోవచ్చు కదా. నువ్వు మంచి చెడు నిలవనప్పుడు వాడికి ఏం తెలుసు. ఇప్పుడు చాలా మంది కూడా చూసిండ్రు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావు, నువ్వు దొంగతనం ఎందుకు చేసినావు అంటే ఆ సినిమాల ప్రభావమే కదా, యూట్యూబ్ లో ప్రభావమే కదా. అదే రామాయణం చూస్తే చేయడే ఇట్లాంటివి, అదే మహాభారతం చూస్తే చేయడే ఇట్లాంటివి, అదే శివాజీ గురించి చేస్తే ఇట్లాంటి చేయడే, సంభాజీ గురించి చూపిస్తే ఇట్లాంటివి చేయడే. అంటే వాళ్ళంతా కూడా సకారాత్మకమైన ఆలోచన మొదలవుతుంది, లేకపోతే అంత నకారమే. హీరోయిజం అంటే అంతా కూడా విలన్లే హీరో అనుకుంటుంది ఈ రోజు. అది మారుతున్నది. మన భారతదేశంలో ఒక సరైన ఒరవడి మొదలైంది. కాబట్టి ఇట్లాంటివి ఇంకా సినిమాలు రావాల్సిందే, దేశ చరిత్ర తెలుసుకోవాల్సిందే. రైట్, చాలా బాగా చెప్పారండి. శ్రవణ్ కుమార్ గారు, అంటే ఈ మూవీ అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోందండి? అంటే హిస్టరీ మూవీస్ మీద కానీ, బయోపిక్స్ మీద కానీ ఈ మూవీ ఇప్పుడు మన ఇండియాలో కానీ లేకపోతే వరల్డ్లో కానీ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకురాబోతోంది? అంటే యూత్లో కానీ లేకపోతే ఇప్పుడు ఉండే సమాజంలో కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోందని అనుకుంటున్నారు? మేడం, ఇది హిందూ మత పరిరక్షణ కోసం ఒక రాజు చేసినటువంటి వీరోచిత త్యాగము, పోరాటము పూర్తిని నింపేటువంటి కథాచిత్రంగా వచ్చింది. సో ఏదైతే ఈ ధ్యేయాలతో, ఈ లక్ష్యాలతో వస్తుందో, ఈ ఫ్యాక్టర్స్ అయితే సాధించాలనుకున్నారో ఖచ్చితంగా ఆల్రెడీ గతం కన్నా, గత 20 ఏళ్ల కన్నా, ఇంకా గత 10 ఏళ్ల నుంచి అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కానీ ఈ హిందూ కోసం పోరాడేటువంటి యువతలో కానీ ఇట్లాంటి ఆలోచనలు ముందుకు ఇంకా ఎక్కువ వచ్చి ఉన్నారు. ఇట్లాంటి చిత్రాలు వస్తే ఇంకా పోలరైజ్ అవుతుంది. ఇక పొలిటికల్ మైలేజ్ అంటారా, అది తాత్కాలికమే. కానీ హిందూ మతం మీద ఇట్లా పని పాట లేకుండా వాదించే వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు. ఇట్లాంటి చిత్రాలు రావాలి. దీంట్లో ఒక హిందూ మతం గురించే కాదండి, ధర్మం గురించి ఉంది. ఒక రాజ్యము లేదా ఒక దేశం కోసం ప్రాణత్యాగం చేయడం విధానం ఏంటి ఏదైతే దేశం పట్ల, రాజ్యం పట్ల ప్రేమను ఏ విధంగా పూర్తిగా ఉండాలంటే మన సంభాజీ గారు చేసింది ఏంటి, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోకుండా రాజ్యం తరఫున ప్రజలు కాపాడే సురక్షితంగా ఉండాలి అని కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. అంటే ఒక రాజ్యం, ఒక దేశభక్తిని ఎలా పూర్తి పెంపాలనేది యువతకు నేర్పుతుంది. ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు పని పాట లేని వాళ్ళే, వాళ్ళంతా కూడా పని పాట లేని వాళ్ళు పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళే. పైగా వాళ్ళ సోడా మీద. రైట్ అండి. రామరాజ్ గారు, శ్రవణ్ కుమార్ గారు, అలాగే రాహుల్ అయ్యర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.